తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగబోతుంది. అయితే ఈ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వరకే కాదు, మన తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు కూడా ఇప్పటికే మంత్రి కూడా వెల్లడించారు. కేవలం ఒక ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని ప్రయాణికులందరి సౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్హెచ్ఏ పరిధిలోకి వస్తాయని మంత్రి గుర్తు చేశారు. అందుకే పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా లేఖ రాశామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదని కూడా చెప్తున్నారు. కేవలం కొన్ని వర్గాల ప్రజలని ఉద్దేశించే నిర్ణయం తీసుకున్నామన్న సోషల్ మీడియా ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తాము పట్టించుకోమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. తమ లక్ష్యం ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గించడమే అని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నటువంటి మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులైతే కేటాయించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తుంది. యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. భక్తులకు సంబంధించి తాగునీరు కావచ్చు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో ఎక్కడా లోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు కూడా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో టోల్ ఫీజు మినహాయింపు కూడా అమలైతే ప్రైవేటు వాహనాల్లో వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆర్థికంగా ఇది ఒక పెద్ద ఊరట లభిస్తుందని కూడా పలువురు భావిస్తున్నారు.